అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ఎవరిని చూసినా కానీ మెడిటేషన్ అని యంగ్స్టార్ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. సో ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది, మెడిటేషన్ చేయకపోతే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. అదేవిధంగా మెడిటేషన్ గురించి సైన్స్ ఏం చెప్తుంది, మెడిటేషన్ గురించి మన యొక్క పురాతన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, సో మెడిటేషన్లో వచ్చే సైన్స్ ఏంటి, అసలు మెడిటేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. మెడిటేషన్ వల్ల ఉండే లాభాలు సైంటిస్టులు అందరూ ఎంతో రీసెర్చ్ చేసి ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటామో అప్పుడు మన మైండ్లో, మన యొక్క బ్రెయిన్లో సెల్స్ అన్నీ రీవైరింగ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక దాని మీద ధ్యాస పెట్టగలుగుతాం. అదేవిధంగా మన స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. మనం ఏమైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది కరెక్టా, తప్ప, గతం గురించి, ఫ్యూచర్ గురించి. సో ఈ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రీవైరింగ్ అవ్వడం వల్ల కరెక్ట్గా ధ్యాస పెట్టి మనం పని చేయగలుగుతాం. దానివల్ల స్ట్రెస్ కూడా మనకు తగ్గుతూ ఉంటుంది. ఇంక్రీజెస్ గ్రే మ్యాటర్, మన యొక్క మెమొరీ పవర్, సెల్ఫ్ అవేర్నెస్, ఎమోషనల్ కంట్రోల్కు రిలేటెడ్గా ఉండే ఈ యొక్క గ్రే మ్యాటర్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఎన్హాన్స్ న్యూరోప్లాస్టిసిటీ, మన యొక్క న్యూరోప్లాస్టిసిటీని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన గతం తాలూకా ఉన్న ఆలోచనలన్నీ బ్రేక్ అయిపోయి కొత్త ఆలోచనలు, కొత్త హ్యాబిట్స్ని అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. మనం ఏమైనా పని చేయాలని స్టార్ట్ చేస్తాం, అది జిమ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఏదైనా కానీ 1-2 రోజులు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అక్కడ పక్కన పెడతాం. మళ్ళీ ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకుంటాం, ఒక డ్యాన్స్ ఆర్ సింగింగ్, మళ్ళీ 2-3 రోజులు చేసి మళ్ళీ దాన్ని పక్కన పెడతాం. ఎందుకంటే మన మైండ్ మన కంట్రోల్లో లేదు. సో ఈ మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఓల్డ్ ప్యాటర్న్స్ అన్ని బ్రేక్ అయిపోయి మంచి పాజిటివ్ థాట్స్ రావడం, డెడికేషన్గా పనిచేయడం అనేది అలవాటు అవ్వడం జరుగుతుంది. మెడిటేషన్ చేయకపోతే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మన మైండ్ ఏమైపోతుందంటే ఎప్పుడు ఒక స్ట్రెస్లో, యాంగ్జైటీలో, రిపిటేటివ్ నెగిటివ్ థింకింగ్లో ఉంటుంది. సైన్స్ చెప్తుంది సుమారు ఒక మనిషి 70 నుంచి 80 వేల వరకు ఆలోచనలు ఆలోచిస్తాడని. అందులో పనికిరాని ఆలోచనలు 90% ఉంటుంది. అంటే మనకు అవసరం లేకున్నా కొన్ని వేల ఆలోచనలు మనను బాగా ఇబ్బంది పెడుతున్నాయి, మన ఎనర్జీని లాస్ చేస్తున్నాయి. మనం ఒక టూర్కి వెళ్తున్నప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అది వేడైనప్పుడు కాస్త పక్కన పెట్టి దానికి రెస్ట్ ఇస్తూ ఉంటాం. అదేవిధంగా మన మైండ్కి మెడిటేషన్ అనేది చాలా తక్కువ టైంలో రెస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక మనిషి 6-7 గంటలు పడుకుంటే దాంట్లో డీప్ స్లీప్ అనేది గంటన్నర మాత్రమే ఉంటుంది. మనం డీప్గా ధ్యాన స్థితిలోకి వెళ్తే మనకు తొందరగా రిలాక్స్ అయ్యి నిద్ర కూడా అంత పోవాల్సిన అవసరం కూడా ఉండదు. అదేవిధంగా ఏదైనా పని చేస్తే ఆ పని అవుతుందా కాదా, అసలు నేను ఇది కరెక్టే చేస్తున్నా అనే ఒక క్లారిటీ మనకు ఉండదు. ఎందుకంటే చాలా వరకు నెగిటివ్ థాట్స్ ఉంటాయి కాబట్టి. సో ధ్యానం వల్ల మనకు పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ధ్యానం చేయకపోతే కార్టిసోల్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏమైపోతుందంటే మనకు వయసు రాకముందే మొహం పైన ముడతలు పడడం, ముసలి వాళ్ళలాగా కనిపించడం, అదేవిధంగా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉండడం, ఎమోషనల్ పైన క్లారిటీ లేక అప్పుడే కోపం, బాధ, యాంగ్జైటీ, జెలసీ ఇటువంటి పనికిరాని ఆలోచనలతోని, పనికిరాని ఎమోషన్స్తోని సతమతం అవుతూ ఉంటాం. అదేవిధంగా మెడిటేషన్ చేయకపోతే కర్మ కూడా మనం రిజాల్వ్ చేసుకోలేకపోతాం. ఏంటి కర్మ ఎలా రిలీజ్ చేసుకోలేకపోతాం అని అనిపించవచ్చు. ఏమవుతుందంటే మెడిటేషన్ చేయకపోతే మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావాలు అదే విధంగా రిపీట్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. దానివల్ల ఏమవుతుంది, మనలో మార్పు రాకుండా ఏదైతే అలవాటు అయిపోయిందో దాని ప్రకారమే మనం సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డీల్ చేస్తూ ఉంటాం. దానివల్ల మనలో మార్పు ఉండదు, చేసిన తప్పులే మళ్ళీ చేస్తూ ఉంటాం, చేసిన కర్మలే చేసి మళ్ళీ కర్మచక్రంలో కూడా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. మెడిటేషన్ అసలు కర్మ ఎలా క్లియర్ చేస్తుంది అనేది చూద్దాం. సైంటిఫిక్ పర్స్పెక్టివ్లో చూస్తే మెడిటేషన్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ వేవ్స్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల ఏమిటంటే సబ్కాన్షియస్ మైండ్లో చాలా హీలింగ్ అయిపోవడం జరుగుతుంది. చాలా వరకు మన జీవితం ఇట్లా ఉండడానికి కారణం సబ్కాన్షియస్ మైండ్లో మనకున్న ఆ యొక్క మెమొరీ, సబ్కాన్షియస్ మైండ్లో మనకున్న ఎన్నో రకాలైన నమ్మకాలు, భావాలన్నీ స్ట్రాంగ్ ఉండిపోయినాయి. ఇప్పుడు ఈ మెడిటేషన్ అనేది ఆ యొక్క బ్రెయిన్ వేవ్స్ని యాక్టివేట్ చేయడం వల్ల మనలో మార్పు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మన జీవితంలో ఒడిదొడుకులు వచ్చినప్పుడు మన యొక్క ఎమోషన్లో ఏ మార్పు ఉండదు. ఏ విధంగా అయితే కోపడ్డామో అదే విధంగా కోపం ప్రదర్శిస్తాం, అదే విధంగా జెలసీ చూపిస్తాం, కంపేర్ చేసుకుంటాం. ఇట్లా మన ఎమోషనల్ పైన భయాలు, ఆందోళనలు, కోపము, జెలసీ ఇటువంటి అన్నీ మనలో చెలరేగి మళ్ళీ కర్మచక్రంలో ఇరుక్కొని మళ్ళీ సఫర్ అయిపోతూ ఉంటాం అన్నట్టు. అదేవిధంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో
ఎవరైతే వాళ్ళ మైండ్ను మంచి ఫ్రెండ్గా చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. ఎప్పుడైతే మన మైండ్ను మనం ఆధీనంలో పెట్టుకోలేకపోతామో మన మైండే ఒక గొప్ప శత్రువు అయిపోతుంది. మన యొక్క మైండ్ను మనం మాస్టరీ సంపాదించడం వల్ల ఈ యొక్క రిపిటేటివ్ థాట్ ప్యాటర్న్స్ నుంచి బయటకు వచ్చి ఈ యొక్క కర్మ నుంచి కూడా మనం బయటకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. పతంజలి యోగ సూత్రాల్లో కూడా వివరించడం జరిగింది. యోగ చిత్త వృత్తి నిరోధ. మెడిటేషన్ వల్ల మన యొక్క మెంటల్ టర్బులెన్స్ అనేది తగ్గి దానివల్ల కర్మలన్నీ తగ్గించుకొని ఎన్లైటన్మెంట్ అయ్యి ఈ కర్మచక్రం నుంచి బయటపడవచ్చు అని పతంజలి వారు చెప్పడం జరిగింది. బుద్ధ టీచింగ్స్లో కూడా చెప్పారు, మెడిటేషన్ డిజాల్వ్స్ పాస్ట్ కర్మ బై ఇంక్రీజింగ్ అవేర్నెస్ అండ్ డిటాచ్మెంట్. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటామో మనలో ఎరుక పెరిగి అన్నిటి పట్ల తటస్థంగా ఉండడం జరుగుతుంది. ఎంత ఉండాలి, ఎంత తినాలి, ఎంత మాట్లాడాలి, ఎంత ఆలోచించాలి, ఎలా చేయాలి అన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి. దానివల్ల మనం ఈ యొక్క ముక్తి మార్గాన్ని, ఈ యొక్క నిర్వాణాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుందని బుద్ధుడు చెప్పాడు. ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది, మెడిటేషన్ వల్ల మన యొక్క ఆత్మతో మనం కనెక్ట్ అయిపోయి ఆ యొక్క కర్మచక్రం నుండి పూర్తిగా బయటకు పెడతామని చెప్పడం జరిగింది. మనం మెడిటేషన్లో ఎదుగుతున్నాం అనే చెప్పడానికి వచ్చే కొన్ని సిమ్టమ్స్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా అనిపించడం, మన ఆలోచన తీరు మారడం, ఇతరుల పట్ల మన ప్రవర్తన మారడం, అదేవిధంగా శరీరంలో కొన్ని ఎనర్జీస్ ఫీల్ కావడం, శరీరం కాస్త చల్లగా కావడం, వేడిగా కావడం, శరీరం చాలా లైట్ వెయిట్గా అనిపించడం, కొన్నిసార్లు బరువుగా అనిపించడం, శరీరంలో ఉన్న బ్లాక్స్ మొత్తం క్లియర్ అయినట్టు అనిపించడం, కొన్నిసార్లు జర్క్స్ రావడం, కొన్ని మూమెంట్లు శరీరం ఊగడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మెయిన్గా చాలా ప్రశాంతంగా మనకు జీవితం పైన ఒక క్లారిటీ వస్తూ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అవేర్నెస్ అంటే ఎరుక పెరుగుతూ ఉంటుంది. మన ఆలోచనలు మనం క్లియర్గా చూసుకోగలుగుతాం. సిచ్యువేషన్ పట్ల రియాక్ట్ కాకుండా ఎలా రెస్పాండ్ కావాలి అనే ఒక అవేర్నెస్తో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో దానివల్ల ప్రతి సిచ్యువేషన్ పట్ల మనకు అవేర్నెస్ పెరగడం వల్ల దాంట్లో క్వాలిటీ అనేది మనకు పెరుగుతుంది. ఎవ్రీడే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లిమెల్లిగా తగ్గిపోయి మనం చేసే పని పట్ల శ్రద్ధ పెరిగి చాలా జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇంట్యూషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనం ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా చాలా క్లియర్గా ఏది చేయాలి, ఏ జాబ్ చూస్ చేసుకోవాలి, సో అన్నింటి పట్ల మనకు ఒక క్లారిటీ రావడం, మన లోపల నుంచే ఇంట్యూటివ్గా మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. చాలా లోపల ఎన్నో రోజుల నుంచి పనికిరాని ఎమోషన్స్ అన్నీ వేవ్స్ లాగా, ఒక తరంగాల్లాగా రిలీజ్ కావడం జరుగుతూ ఉంటుంది. కోపము, బాధ, దుఃఖము, యాంగ్జైటీ, జెలసీ ఇటువంటి ఎన్నో ఎమోషన్స్ అన్నీ మెల్లిమెల్లిగా రిలీజ్ అయ్యి కొత్తగా చాలా ఫ్రెష్గా మళ్ళీ పునర్జన్మ తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందికి లూసిడ్ డ్రీమ్స్ అంటే కళల్లో కలగంటున్నట్టు ఎరక రావడం, కొన్ని విజన్స్ కనిపించడం, కొన్ని పాస్ట్ లైఫ్ గత జన్మలు చూసుకోవడం, వేరే వేరే లోకాలు కూడా కనిపించడం, అంతా ఒక్కటే అన్న ఒక భావన రావడం, అందరిలో ఉంది, నాలో ఉంది, వాళ్ళు నేను ఒకటే అన్న ఒక ఎరుక రావడం, ఈ యొక్క ఈగో ఐడెంటిటీ నేను అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోవడం, నేను కాస్త మనంగా మారడం, అంటే అప్పటి వరకు చాలా స్వార్థపూరితంగా అన్నిటితో అటాచ్ అయి ఉన్న ఒక వ్యక్తి అంతా ఒక్కటే, అందరూ ఒక్కటే అని ఒక సేవాతత్వంతోని, ప్రేమతోని, కరుణతోని వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడం జరుగుతుంది. కొన్నిసార్లు ఆ యొక్క డీప్ మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు చాలా జాయిగా, చాలా పీస్ఫుల్గా, అసలు ఎక్స్ప్లెయిన్ చేయనంత అన్కండిషనల్ లవ్ను, షరతులు లేని ప్రేమను ఫీల్ కావడం జరుగుతుంది. దాన్ని మనం వన్నెస్ ఎక్స్పీరియన్స్ అని కూడా అనొచ్చు. ఈ యొక్క మెడిటేషన్ వల్ల మనలో స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, మన యొక్క కార్టిసల్ లెవెల్స్ తగ్గి సెరటోనిన్ను బూస్ట్ చేస్తుంది. మన యొక్క ఫోకస్, మెమొరీని చాలా ఇంప్రూవ్ చేస్తూ బ్రెయిన్లోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ను యాక్టివేట్ చేస్తుంది. మన యొక్క ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. అదేవిధంగా చాలా హెల్తీగా, ఎంత ఏజ్ వచ్చినా కానీ యవ్వనంగా కనిపించేటట్టు చేస్తుంది. మన యొక్క కర్మను దగ్ధం చేసి పాస్ట్ లైఫ్లో ఉన్న ట్రామాస్ అన్నిటిని క్లియర్ చేస్తుంది. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాక్స్ అన్నీ క్లియర్ చేస్తుంది. అట్లా రోజు రోజుకి మనం ధ్యానం చేస్తూ ఉంటే మన స్పిరిచువల్ గ్రోత్ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మనము ఆ యొక్క దైవత్వంతోని, ఆ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్తోని, ఆ యొక్క పరబ్రహ్మ తత్వంతోని కనెక్షన్ని ఏర్పరుస్తుంది. అప్పుడు మన లోపల నుంచి ఆన్సర్ రావడం, మన జీవితం పట్ల స్పష్టత పెరగడం,
అందరి పట్ల ప్రేమతో, సహనంతో, ఒక కంపాషనేటెడ్ బిహేవియర్తో జీవించడం జరుగుతుంది. సో మెడిటేషన్ అనేది కేవలం ఒక విశ్రాంతి కోసమే కాదు, అది అద్భుతమైన అంతరంగ ప్రయాణం. మన జీవితంలో ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే ఒక ఆధ్యాత్మిక యాత్ర అది. సో ఈ రోజు నుంచే మనం మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తాం. మన లైఫ్లో అన్ని ఆస్పెక్ట్లో ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ మనం తెచ్చుకుందాం. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో చాలా క్లియర్గా చూద్దాం. ధ్యానం చేయడం చాలా చాలా సులభం. ధ్యానం ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. ధ్యానం చేయడానికి ముందుగా ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకొని కాళ్ళు రెండు కలిపి వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు జోడు ఉంటే తీసి పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చోవాలి. ఎక్కడైనా కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, చైర్ మీద కూర్చోవచ్చు, మీకు ఎక్కడ ప్రశాంతంగా అనిపిస్తే అక్కడ కూర్చోవచ్చు. చాలా కంఫర్టబుల్గా కూర్చోవాలి. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. బలవంతంగా శ్వాసను తీసుకొని బలవంతంగా శ్వాసను వదలడం చేయరాదు. సహజంగా దానంతటదే జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఆలోచనలు వస్తే మళ్ళీ తిరిగి మన యొక్క ధ్యాసను పూర్తిగా శ్వాస మీదకి తీసుకురావాలి. ఎటువంటి నామాన్ని పలకడం కానీ, ఏదైనా విగ్రహాన్ని ఊహించుకోవడం చేయరాదు. ఇలా మనం మన వయసు ఎంత ఉంటుందో మొదట్లో అంత చేసి క్రమక్రమంగా మనం గంటలు ధ్యాన సాధన చేయొచ్చు. ఈ ధ్యాన సాధనని ఎంతసేపు అయినా చేయొచ్చు. మనందరి జీవితంలో ఒక బంగారు బాట చూపిస్తుంది ఈ యొక్క ధ్యానం. ఈ వీడియోలో చెప్పిన కేవలం కొన్ని లాభాలు మాత్రమే. ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి, అదేవిధంగా ధ్యానం వల్ల మీ జీవితంలో ఎలా డెవలప్ అయ్యారు మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఈ ధ్యానం గురించి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పడం వల్ల వాళ్ళ జీవితంలో కూడా మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. మీ అందరికీ ధన్యవాదాలు.